చదువు గురించి తమ్ముడిని నాన్న మందలించాక సితార తమ్ముడిని అనుక్షణం దగ్గరుండి చూసుకోవడం మొదలు పెడుతుంది. కార్తిక్ చదువుల మీద సీరియస్ గా దృష్టి పెట్టడం మొదలుపెట్టినా సితార తన తమ్ముడిని ఇంకా కాస్త కఠినంగా గైడ్ చేస్తూనే ఉంది. ప్రతి చిన్న తప్పును గమనించి మందలించడం, హోంవర్క్ లో చిన్న పొరపాట్లను కూడా చూపించడం వల్ల కార్తిక్ కొన్నిసార్లు అక్కపై చిరాకు పడ్డాడు. తల్లి లక్ష్మి ఇది గమనించకుండా ఉండలేకపోయింది. ఆమెకు తెలుసు, సితార తన తమ్ముడిని ఎంతగా ప్రేమిస్తుందో, కానీ ఆ ప్రేమను కాస్త కఠినంగా చూపిస్తోందని. సాయంత్రం వంటగదిలో సితార తన పనులు ముగించుకుంటూ ఉంటే, తల్లి దగ్గరికి వచ్చి కేవలం స్నేహపూర్వకమైన చూపుతోనే తన భావాన్ని వ్యక్తం చేసింది. మాటలు అవసరం లేకపోయినా, తల్లి కళ్ళలో ఉన్న ప్రేమ, సహనం సితార హృదయాన్ని తాకాయి. ఆ క్షణం నుంచి సితార తన తమ్ముడిని కేవలం అక్కలా కాకుండా స్నేహితురాలిలా చూసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ రాత్రి ఇంట్లో ఒక చిన్న మార్పు స్పష్టమైంది. సితార తన తమ్ముడితో కాస్త హాస్యంగా, సరదాగా గడపడం మొదలుపెట్టింది. చదువులో తప్పులు చూపినా, ముఖంలో నవ్వుతో సరిదిద్దింది. కార్తిక్ కూడా ఆశ్చర్యపోయాడు. నిన్ననే కఠినంగా ప్రవర్తించిన అక్క, ఈరోజు స్నేహపూర్వకంగా అండగా నిలబడుతుందని. కుటుంబం అంతా ఈ మార్పును గమనించింది. తండ్రి నిశ్శబ్దంగా గర్వంతో తన కూతురిని చూసి నవ్వుకున్నాడు. తల్లి హృదయంలో ఒక ప్రశాంతత పూసింది. అక్క, తమ్ముళ్ల బంధం ఇప్పుడు మరింత బలంగా, మరింత అందంగా మారుతోంది. కొన్ని రోజులు గడిచే కొద్దీ కార్తిక్ కొత్త స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టాడు. ఆటలు, అల్లరి, హాస్యాల్లో మునిగిపోతూ, అక్కతో మాట్లాడటమే తగ్గిపోయింది. ఇంతకు ముందు ఏ చిన్న విషయం జరిగినా సితారతో పంచుకునే కార్తిక్, ఇప్పుడు ఇంటికి వచ్చి తన గదిలోనే మునిగిపోయేవాడు. సితార ఈ మార్పును గమనించింది. తమ్ముడు తనతో దూరమవుతున్నాడనే బాధ ఆమె కళ్ళలో ప్రతిబింబమైంది. చదువుపై ఆసక్తి తగ్గిపోతుందేమో అన్న ఆందోళన కంటే, తనతో ఉన్న బంధం సడలిపోతుందన్న భయం ఎక్కువగా ఆమెను కలచివేసింది. అమ్మా, నాన్న కూడా ఈ మార్పును చూశారు. తల్లి సితారను ఓదార్చినా, ఆమె మనసులోని ఖాళీని నింపలేకపోయింది. తన తమ్ముడు తనతో మాట్లాడకపోవడం, తనను పట్టించుకోకపోవడం, ఇవన్నీ ఆమెను లోలోపల కలచేశాయి. ఒక సాయంత్రం, కార్తిక్ అలసటతో ఇంటికి వచ్చి తన మంచంపై పడిపోయాడు. మొదటిసారి సితార గమనించకుండానే అతను గాఢంగా నిద్రపోయాడు. రాత్రి ఆలస్యంగా సితార గదికి వెళ్లి చూసినప్పుడు, కార్తిక్ వేడి జ్వరంతో వణుకుతున్నాడు. ఆ క్షణం సితార గుండె ఉలిక్కిపడింది. ఆమె తన తమ్ముడి పక్కన కూర్చొని రాత్రంతా జాగారం చేసింది. తడి గుడ్డతో జ్వరం తగ్గించే ప్రయత్నం చేసింది. ఒక క్షణం కూడా కళ్లను మూయకుండా, అతని శ్వాస, అతని నిద్ర, అతని కదలికలపై కన్నేసింది. ఉదయం కాంతి పడుతుండగా, కార్తిక్ కన్నులు తెరిచాడు. తన అక్క తన పక్కన కూర్చుని, అలసిపోయినా ఇంకా తనను చూసుకుంటోందని గుర్తించాడు. ఆ క్షణం అతని మనసుకు మెల్లగా అర్థమైంది. అక్కతో ఉన్న దూరం ఒక్క క్షణంలో కరిగిపోయింది. అక్క, తమ్ముళ్ల బంధం మళ్లీ కొత్త శక్తితో బలపడిన రోజుగా ఆ ఉదయం నిలిచిపోయింది. కార్తిక్ స్కూల్కి వెళ్లే ప్రతిరోజు కొత్త సవాళ్లతో నిండేది. కొందరు స్నేహితులు అతనిని ఆటలాడుకోవడమే కాకుండా, చదువులో వెనుకబడ్డాడని ఎగతాళి చేసేవారు. చిన్న చిన్న కబుర్లు, గేలి మాటలు మొదట్లో లైట్ గా తీసుకున్నా, క్రమంగా అవి అతని మనసులో గాయం చేయడం మొదలుపెట్టాయి. ఒక రోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక, అతను నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్లిపోయాడు. సాధారణంగా ఎప్పుడూ అల్లరి చేసే కార్తిక్, ఆ సాయంత్రం పుస్తకాలు తెరిచి కూడా కళ్ళు నీటితో నిండిపోవడం సితార తట్టుకోలేకపోయింది. అక్క తన తమ్ముడు గుండె భారాన్ని అర్థం చేసుకుంది. ఆ రాత్రి, మాటలు లేకపోయినా అక్క చూపిన అండ అతని హృదయాన్ని తాకింది. ఆమె చూపులో ఉన్న నమ్మకం, కరచాలనం ద్వారా ఇచ్చిన ధైర్యం, పుస్తకాల దగ్గర కూర్చుని అతనితో గడిపిన సమయం, ఇవన్నీ కార్తిక్ లోపల దాగి ఉన్న బలాన్ని వెలికి తీశాయి. తర్వాతి రోజుల్లో అతని ప్రవర్తన మారిపోయింది. ఆటలు ఆడినా, వాటి కంటే ఎక్కువ సమయం చదువుకే కేటాయించాడు. ఒక్కో పేజీ తిరగేసినప్పుడు, అక్క చూపిన సహనం గుర్తుకొచ్చేది. ఒక్కో సమాధానం రాసినప్పుడు, ఆమె చూపిన ఆశయం అతనికి గుర్తు వచ్చేది. ఎగతాళి చేసిన వారే, కొద్ది వారాలకే ఆశ్చర్యంతో చూసే పరిస్థితి వచ్చింది. ఒక ముఖ్యమైన పరీక్షలో కార్తిక్ మొదటి ర్యాంక్ సాధించాడు. స్కూల్ అసెంబ్లీలో అతని పేరు పిలిచినప్పుడు, హాల్ మొత్తం చప్పట్లు కొట్టింది. అతను స్టేజ్ పైకి వెళ్లి, ప్రైజ్ స్వీకరించిన క్షణం, సితార కళ్లలో ఆనంద బాష్పాలు మెరిశాయి.
తమ్ముడు సాధించిన విజయం తనకంటే ఎక్కువ తన అక్కకి సంబంధించినదని కార్తిక్ మనసులో బలంగా అనిపించింది. ఆ రోజు వారి బంధం మరింత గాఢమైంది. అక్క చూపిన మార్గం, తమ్ముడు వేసిన అడుగులు కలిసి ఒక విజయకథగా మారాయి. సంవత్సరాలు గడిచాయి. ఒకప్పుడు ఆటలతో, అల్లరితో, చిన్న చిన్న తగాదాలతో గడిపిన కార్తిక్ ఇప్పుడు ఒక పెద్దవాడయ్యాడు. చదువు పూర్తి చేసి, మంచి ఉద్యోగం సంపాదించాడు. అతని విజయాన్ని చూసి తల్లిదండ్రుల ముఖాల్లో గర్వం మెరిసింది. సితార కూడా తన చదువును పూర్తి చేసి, కుటుంబానికి గర్వకారణంగా నిలిచింది. కానీ ఆమెకు పెళ్లి గురించి ఆలోచించే సమయం వచ్చింది. ఇంట్లో సంబంధాలు రావడం మొదలైంది. తల్లిదండ్రులు సంతోషపడుతూనే, సితార తన ఇంటి నుంచి దూరమవుతుందనే ఆలోచనతో కొంచెం కంగారు పడ్డారు. కార్తిక్ మాత్రం వేరేలా అనుకున్నాడు. చిన్నప్పటి నుంచి అక్క తన కోసం చేసిన త్యాగాలు, జాగ్రత్తలు, చూపిన ప్రేమ అన్నీ గుర్తుకొచ్చాయి. ఇప్పుడు తాను పెద్దవాడినయ్యాడు, అక్క కోసం ఏదో చేయాలి అనిపించింది. పెళ్లి ఏర్పాట్లలో తనే ముందుండి అన్నీ చూసుకున్నాడు. ప్రతి చిన్న పనిని శ్రద్ధగా చేసి, అక్కకు ఆనందం కలిగించాడు. పెళ్లి రోజున, సితార కళ్లలో ఆనందంతో పాటు ఎమోషన్గా ఉంది. తమ్ముడు తన చేతులతో తన పెళ్లి దుస్తులు సరిచేస్తూ, చివరి నిమిషం వరకు అన్నీ చూసుకుంటూ ఉన్నాడు. ఆ క్షణం, వారి బంధం ఎంత బలమైనదో అందరూ గమనించారు. వేదికపై పెళ్లి జరిగే వేళ, తల్లిదండ్రుల కళ్లలో కన్నీటి బిందువులు మెరిశాయి. ఆనందంతో పాటు ఒక చిన్న వేదన కూడా ఉంది, ఇంటి వెలుగు బయలుదేరిపోతోందనే భావన. కానీ కార్తిక్ పక్కనే నిలబడి, తన అక్కను గర్వంగా చూస్తూ ఉన్నాడు. సితార తన పెళ్లి ముగిసిన తర్వాత తమ్ముడి దగ్గరికి వచ్చి అలా చూస్తూనే ఉంటుంది. ఆ చూపులో ఎన్నో మాటలు దాగి ఉన్నాయి, ప్రేమ, త్యాగం, గౌరవం, కృతజ్ఞత. కార్తిక్ కూడా ఆ చూపుకి సమాధానం ఇచ్చాడు, నీ విజయం నా గర్వం అని మనసులో పలికాడు. తల్లిదండ్రుల ఆనందభరితమైన ముఖాలు, సితార కళ్లలో తృప్తి, కార్తిక్ కళ్లలో గర్వం. తల్లిదండ్రుల ప్రేమ మనసుకి బలం ఇస్తుంది, కానీ అక్క, తమ్ముళ్ళ బంధం జీవితానికి ఆత్మ బలాన్ని ఇస్తుంది. హలో ఫ్రెండ్స్, థాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు. మీకు ఈ కథ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కథ ఎలా ఉందో కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ.